హలో హాయ్ వెల్కమ్ టు సోను వ్లాగ్స్. మీరు ఆల్రెడీ తిరుపతి వీడియోస్ చూస్తున్నారు కదండి. లాస్ట్ వీడియోలో మేము ఎలా తిరుమల వెళ్ళాము, తలనీలాల వరకు చూసారు కదండి. ఆ తర్వాత దర్శనానికి రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కొన్ని క్లిప్స్ ఫొటోస్ తీసాము. అదే ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను. ఇక్కడ ఏమైందంటే శేఖర్ మా హస్బెండ్ వాళ్ళిద్దరూ టికెట్స్ తీసుకొని అదంతా ప్రాసెస్ చూసుకుంటాము, ప్రింట్అవుట్స్ తీసుకొని అని వాళ్ళిద్దరు వెళ్ళారు. మేము అందరం వెళ్ళడం కంటే వాళ్ళిద్దరు వెళ్ళడం బెటర్ కదా అని వాళ్ళిద్దరు వెళ్ళారనమాట. అక్కడ వాళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఫొటోస్ ఇక్కడ యాడ్ చేశాను. దాని తర్వాత మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో ఫ్యామిలీ పిక్చర్ లాగా తీసుకొని ఫోన్ అక్కడ హ్యాండ్ అవుట్ చేస్తామన్నమాట. అయితే లోపలికి వచ్చే ముందే శేఖర్ మా హస్బెండ్ ఏం చేశారంటే ఒక చిన్న వీడియో అయితే తీశారు గుడిని. ఎందుకంటే మేము వెళ్తుంది మధ్యాహ్నం కదా, మేము బయటకు వచ్చేటప్పటికి ఎలాగో నైట్ అయిపోతుంది, మళ్ళీ మేము ఫోన్ కలెక్ట్ చేసుకొని వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది కదా. సో డే వ్యూ నైట్ వ్యూ రెండు చూపిద్దాం అన్నట్టు ఇక్కడ వీడియో క్లిప్ యాడ్ చేసాం అనమాట. ఎవరో దాక్కుంటున్నారే. అండ్ ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయి బయటికి రాగానే మేమందరం ఇలా ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాం, సింగిల్స్ తీసుకున్నాం. టెంపుల్ అయితే లైటింగ్స్తో చాలా బాగుందండి చూడడానికి. దివాళీ కదండి, అందుకే ఫుల్ లైటింగ్స్ డెకరేట్ చేశారు. అలానే మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. ఒక 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. అయితే మేము వెళ్ళిన రోజు నిజరూప దర్శనం అంట. సో మేము నిజరూప దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మేము కోవిడ్ తర్వాత ఒకసారి వెళ్ళాము, అప్పుడు ఒక 45 మినిట్స్లో దర్శనం అయిపోయింది. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఇలాంటి దర్శనం మళ్ళీ జరగదేమో అనుకున్నాను, కానీ అంతకు మించి అద్భుతమైన దర్శనం ఇప్పుడు జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా చెల్లి ఫోన్తో మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తూ ఉంది. మరీ ఎక్కువ రష్గా లేదండి, చాలా తక్కువ రష్ ఉంది. నార్మల్గా తిరుపతిలో ఉండే రష్ని పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. సో ప్రసాదం తేవడానికి వెళ్ళే వాళ్ళు ప్రసాదం తేవడానికి, అలా ఫోన్ తేవడానికి వెళ్ళిన వాళ్ళు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి వెళ్ళారు. మేము ఇక్కడే టీటీడీ వాళ్ళది ప్రసంగం అవుతుంటే ఆ ప్రసంగం అంతా వింటా ఉన్నాము. అప్పుడు ఫోన్ లేదు రికార్డ్ చేయడానికి. దాని తర్వాత ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయి వెళ్ళిపోయారనమాట ఫ్యామిలీ అంతా. సో మేము మాత్రమే మిగిలాము లాస్ట్లో. దివాళీ రోజు ఇలా దర్శనం చేసుకోవడం చాలా బాగుందండి. అండ్ ఇలా మనం బయటకు వచ్చేసిన తర్వాత నేను పైన దీపం పెడతారు కదా, అక్కడ దీపం కూడా పెట్టేసి వచ్చాను. ఇంకా ఇలా వెళ్తున్నాము. షాపింగ్స్ ఉంటాయి కదండి, ఆ షాపింగ్స్ మీదుగానే వెళ్తాం కదా బయటికి. షాపింగ్ అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే పిల్లలు ఎవరు లేరు, ప్లస్ ఓపిక కూడా అంత లేదు. ఆ షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, షాపింగ్ చేద్దాము, అవి కొనుక్కుందాము, ఇవి కొనుక్కుందామని. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. సో మామూలుగా వెళ్ళిపోయి ఏదైనా లైట్గా ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా అక్కడ ఉంటాయి కదండి స్టాల్స్, అక్కడ లైట్గా తినేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే వేరే ప్లాన్స్ ఉన్నాయి అందరికీ. సో దానికోసం అలాగే మేము తీసుకున్న గ్రూప్ ఫొటోస్ కొన్ని పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి, నా నోటిఫికేషన్స్ అది మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.